మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికల్ని పీసీసీ చీఫ్ వివరించారు. 90% స్థానాల్ని కైవసం చేసుకోవాలని సీఎం టార్గెట్ పెట్టారు. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3 నుంచి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. హైదరాబాద్కి రానున్నారు. సో ఈ నేపథ్యంలో యుఎస్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఏదైతే జూమ్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్, అలాగే మంత్రులు అందరూ కూడా ఈ జూమ్ సమావేశంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. సో పార్టీ నిర్వహించినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని పూర్తి స్థాయిలో కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్లో మంత్రులకు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎంకి అందరికీ కూడా వివరించారు. సో దాదాపు 80 నుంచి 90% వరకు కూడా ఏదైతే మున్సిపాలిటీ సీట్లు అలాగే కార్పొరేషన్కి సంబంధించిన స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ఉందని చెప్పి, సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ జూమ్ మీటింగ్లో చెప్పారు. ఇక దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా రెబల్స్ లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఏదైతే వీరందరికీ కూడా సూచించడం కూడా జరిగింది. మనం చూసాము ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెబల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు 7,000 పైగా ఏదైతే స్థానాలు వచ్చాయి. మరో 1000 స్థానాలు అంతా రెబల్సే గెలిచారు. రెబల్స్ కూడా అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే. సో ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం రెబల్స్ లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారి మంత్రులకు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అందరికీ కూడా సూచించడం కూడా జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. వచ్చిన తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికలపై ఒక సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కూడా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కూడా మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తేదీన మిర్యాలగూడలో సభ ఉంటుంది. దాని తర్వాత 5, 6, 7 అటు నల్గొండ, చేవెళ్ళ, రంగారెడ్డి, భూపాల్పల్లి, ఖమ్మం ఇలా అన్ని చోట్ల కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభలు ఉంటాయి. సో ఈ సభల్లో, భారీ బహిరంగ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాల గురించి అన్నీ కూడా ఏదైతే పూర్తిసారి కూడా వివరిస్తారో. సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధించాలి. 80% నుంచి 90% సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించే దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కూడా ఏదైతే జూమ్ మీటింగ్లో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింధు.